వీడు బలరామా? వీడు బలరాం కాదు, భగత్. వీడు పెద్ద క్రిమినల్. క్రిష్ అమ్మాయిల్లో టాలెంట్ చూసేవాడు కాదు, అమ్మాయిల అందాల్ని చూసేవాడు. క్రిష్ హిస్టరీ మీకు తెలీదు మోహన్. అలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తి దగ్గర మీనాక్షి పనిచేస్తుంది. అది మీనాక్షికి అంత మంచిది కాదు. అతనికి క్యారెక్టర్ లేకపోవచ్చు, కానీ నా చెల్లెలికి ఉంది. నా చెల్లెలు నిప్పు. కానీ క్రిష్ అనేవాడు తుఫాన్. ఎంతటి నిప్పునైనా ఆపేయగలడు. మోహన్ గారు, ఆఫీస్ డ్యూటీ అంటే 9 to 5. కానీ మీ చెల్లెలు 24 గంటలు క్రిష్ పక్కనే ఉంటుంది. లేట్ నైట్స్, ఓవర్ టైంలు, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి షిఫ్ట్ల సిస్టమ్గా పనిచేస్తుంది. మీ చెల్లెలు మంచిదే, నేను మీనాక్షిని తప్పు పట్టడం లేదు. కానీ క్రిష్తో సావాసం మీనాక్షికి మీకు నష్టం చేస్తుందంటున్నాను, అంతే. క్రిష్ మంచివాడు కాకపోవచ్చు, కానీ మీనాక్షి చూడండి మోహన్, ఎదుటి మనిషిని నమ్మించడానికి ముందుగా వాడే ఆయుధం మంచితనం. అది నిజమా లేక నటన అనేది గుర్తించడంలో ఉంటుంది. మీనాక్షి అమాయకురాలు. క్రిష్ ఇంటెన్షన్ గుర్తించక నమ్మితే మీరు తలెత్తుకుని తిరగలరా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఈ విషయం చెప్పట్లేదు. తెలిసిన విషయం మీ దాకా చేరిస్తే కాస్త అప్రమత్తం అవుతారని చెప్పాను. దీన్ని అంత ఈజీగా తీసుకోకండి మోహన్ గారు. కాస్త ఆలోచించండి. మరి నేనొస్తాను. హాయ్ మీనాక్షి గారు, మీరేంటి ఇక్కడ? హే, నువ్వెప్పుడొచ్చావు? నేను నిన్ననే వచ్చాను. ఓ, నిన్ననే వచ్చారా? అంటే నైట్ అంతా బాగా వర్క్ చేశారన్నమాట. ఏంటి? అదే, నిద్ర లేకుండా కళ్ళు బాగా ఎరుపెక్కితేను డౌట్ వచ్చింది. హాయ్ గాయ్స్. హాయ్ క్రిష్. హాయ్ గాయ్స్. హాయ్ బాస్. హలో. హాయ్ బాస్. ఏంటి కరెక్షన్ చేసిన డిజైన్ తెచ్చారా? తెచ్చాం క్రిష్. రూపా చూపించు. ఇవ్వు. మీనాక్షి, ఆర్కోవల్ డిజైన్ కరెక్షన్ చెప్పాం కదా, ఇదిగో ఇప్పుడు ఓకేనా? ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయో చెప్పు. నేను చెప్పను. చెప్పవా? ఏ? నేను జాబ్ మానేశానుగా, కరెక్షన్స్ నేనెందుకు చెప్తాను? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మీకోసం రాలేదు, పెద్ద సార్ పిలిస్తే వచ్చాను. ఓయ్, శారీ చూసి నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. నన్నెందుకు అడుగుతున్నారు? నేను పనిలో లేను, నేను మాట్లాడను. హలో, ఇది నువ్వు డిజైన్ చేసావు, మర్చిపోకు. అది అప్పుడు. ఇప్పుడు ఈ డిజైన్ కి నాకు ఏ సంబంధం లేదు. విజయ్ బాస్, కరెక్షన్స్ ఏం లేవు, అంతా ఓకే. ఒక మొదలు పెట్టండి. ఓకే బాస్. అదేం కాదు, ఇందులో కరెక్షన్స్ ఉన్నాయి. ఉంటే చెప్పు, ఎందుకు ప్రాణం తీస్తావు? నేను చెప్పను. విజయ్ బాస్, గో హెడ్. ఏం కాదు, అంతా ఓకే. ఓకే బాస్. ఇక్కడ ఓకే అంటే సరిపోదు, అక్కడ వాళ్ళు ఓకే అనాలి కదా. అయితే ఇప్పుడు కరెక్షన్ ఏంటో చెప్పనంటావు. నేను కంపెనీలో లేనుగా. మీనాక్షి, ఒకసారి ఇలా వస్తావా? ఎక్కడికి? నీతో కాస్త పని ఉంది.
ఏంటా పని? ప్లీజ్. ఏంటో చెప్పండి. అయితే ఆ డిజైన్లో కరెక్షన్ చెప్పనంటావు? అంతేగా. సార్, ఏంటి సార్ ఇది? సార్ సార్, అదేంటి సార్? ఏంటి సార్? తల పైకెత్తు, తల పైకెత్తు. నన్ను కాదు, నా కళ్ళల్లోకి చూడు. చూడు చూడు. మా డాడీ చెప్పించేస్తావా, నేను చెప్పించేస్తావా? నేను నా కళ్ళల్లోకి చూడు చూడు. ఆ డిజైన్లో కరెక్షన్ చెప్తావా? చెప్పు. చెప్తాను. నిజంగా చెప్తావా? అలా చూడకండి. శారీలో కరెక్షన్ చెప్తావా? గుడ్. పద పద. ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు? నాకేదోలా ఉంది. మరీ ఎక్కువ ఫీల్ అవ్వకు, చెండాలంగా ఉంటుంది. రా మీనాక్షి. ఇప్పుడు చెప్పు, అందులో కరెక్షన్ ఏంటో? అది అది చెప్పు. నిజానికి అందులో ఏ కరెక్షన్స్ లేవు. అంత బానే ఉంది. ఓహో, అయితే మీరు మమ్మల్ని టీజ్ చేశారన్నమాట. కరెక్షన్స్ ఉన్నాయంటే ఎంత భయపడ్డామో తెలుసా మీనాక్షి? మీనాక్షిని ఏం చేశారు బాస్? అలా వెళ్ళారు, ఇలా వచ్చారు. మీనాక్షి గారిని పూర్తిగా మార్చేశారు. లేకపోతే ఇలాంటి వాళ్ళు మాటలతో వింటారా?
అంటే చేతల్లో చూపించారా? మూస్తావా? చూడు మీనాక్షి, నువ్వు మా అందరిని టీజ్ చేసినందుకు నీకో పనిష్మెంట్. ఏంటి? ఈ డిజైన్లో ఏ కరెక్షన్ లేదన్నావు కాబట్టి ఈ శారీ నువ్వే కట్టుకుని మాకు చూపించాలి. అప్పుడే కదా మిస్టేక్స్ తెలిసేది. నేనా? ఏ కట్టుకోవా? కట్టుకుంటాను. తొందరగా వెళ్ళి కట్టుకోనరా. వెళ్ళు. బాస్, ఆ శారీ నేను ట్రై చేసేదాన్ని కదా, ఏంటి మీరు అస్సలు నన్ను ఎంకరేజ్ చేయరు? అబ్బా అబ్బా, అది ట్రెడిషనల్ శారీ కదా, మినీ స్కర్ట్స్ అవి డిజైన్ చేసినప్పుడు నువ్వే ట్రై చేద్దువు కానీ. వావ్, సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. మీనాక్షి, ఈ శారీలో నువ్వు అదిరిపోయావు. నీకోసమే డిజైన్ చేసినట్టుగా ఉంది. హై, చూసారా, ఎంతైనా డిజైనరే. శారీ కట్టుకుంటే సరిపోదు, దాని వాల్యూ కూడా తెలియాలి. అందుకే మీనాక్షి మెడలో తాళి కూడా వేసుకొని వచ్చింది. ఇదిరా క్రియేటివిటీ అంటే. మీనాక్షి, సాంప్రదాయం గల స్త్రీ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించావు. ఈ శారీ మార్కెట్లో పెద్ద సక్సెస్ అవుతుంది. అవును మీనాక్షి గారు, ఈ తాళి వేసుకోవాలన్న ఐడియా మీకు ఎలా వచ్చింది? పైగా ఇప్పటికిప్పుడు తాళి ఎలా దొరికింది?
అది అదక్కడ అది అదక్కడ అది అది అక్కడ. రే ఫుల్, ఎలా వచ్చింది ఎలా దొరికింది కాదురా, కొత్తగా థింక్ చేసింది. మీనాక్షి ఈ శారీని కొత్తగా చూపించాలి అనుకుంది, అది గొప్ప విషయం రా. ఎస్ బాస్, మీనాక్షి నుండి ఈ రోజు నేను ఎంతో నేర్చుకున్నా బాస్. హ్యాట్స్ ఆఫ్ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. నాన్న, ఎంతసేపు అయింది నాన్న వచ్చి? ఇందాకే వచ్చానురా. ఏమిటి రమ్మన్నావు? మీనాక్షి గురించి మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. మీనాక్షి ఎక్కడుంది? వాళ్ళ సారింట్లోనే కూర్చుని వర్క్ చేస్తున్నారట, అక్కడికే వెళ్ళిందిరా. ఏంటిరా ఇప్పుడు మీనాక్షికి ఏమైందని? ఏమీ కాకూడదనే నాన్న నేను చెప్పేది. నేను మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మీరు చెల్లెలతో ఉంటున్నారు. మీలాంటి తండ్రి చాటు బిడ్డ నలుగురి కళ్ళల్లో పడకూడదు నాన్న. ఏంట్రా నువ్వనేది? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరో ఏదో అన్నారని కాదు నాన్న. మీనాక్షి పెళ్లి కావాల్సిన పిల్ల. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. దయాసాగర్ ఎంత మంచి మనిషో మనకు తెలియంది కాదు. అతని మంచితనాన్ని అడ్డుపెట్టుకొని మనకు తోచింది చేయడం సబబు కాదు. మనం మాత్రం చేసిన తప్పేముందిరా అంతలా చెబుతున్నావు? తప్పు చేసామని కాదు నాన్న, తప్పు జరగకూడదనే ఆలోచిస్తున్నాను. ఈడొచ్చిన పిల్లని ఈ సమాజం ఒళ్లంతా కళ్ళై చూస్తుంది. అందుకే మీనాక్షి ఉద్యోగం చేయకపోతేనే మంచిది నాన్న. మోహన్, నువ్వేం చెప్పదలుచుకున్నావో నేను అర్థం చేసుకోగలనురా. కానీ కన్నబిడ్డకి ఉద్యోగం మానేయమని నేనెలా చెప్పగలను? ఒకవేళ ధైర్యం చేసి చెబితే నా బిడ్డ నేనే అవమానించినట్లవుతుంది. మీనాక్షి బాధపడుతుందిరా. కానీ చెప్పకపోతే మనకే నష్టం జరుగుతుంది నాన్న. రేపు జరగరాంది జరిగితే ఈ సమాజం నుంచే కాదు, దయాసాగర్ నుంచి కూడా మాటలు పడాల్సి వస్తుంది. మీనాక్షి ఉద్యోగం చేయాలనుకుంటే రేపు పెళ్ళయ్యాక ఒకరినొకరు అర్థం చేసుకుని దయాసాగర్ ఒప్పుకుంటే అప్పుడు సంతోషంగా చేయొచ్చు, తప్పులేదు. కానీ మీనాక్షికి పెళ్లి చేసి దయాసాగర్ చేతిలో పెట్టే వరకు మనం ఎంతో బాధ్యతగా ఉండాలి నాన్న. బాధ్యతగా ఉన్నాను కాబట్టేరా ఆ మాట మీనాక్షితో చెప్పలేకపోతున్నాను. ఏ తండ్రి అయినా బిడ్డ ఓ మిట్టి ఎదగాలని కోరుకుంటాడు, అందుకు కావలసిన స్వేచ్ఛని ఇస్తాడు. కానీ ఇప్పుడు ఉద్యోగం చెయ్యొద్దని చెప్పి తన స్వేచ్ఛని కాదనలేనురా. నేను చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించానురా, కానీ మీనాక్షి వినిపించుకున్నట్లు అనిపించటం లేదు. ఉద్యోగాన్ని బాధ్యతలా కాకుండా అదే జీవితంలా అన్నట్లు మాట్లాడుతుంది. నేను పెద్దగా పట్టించుకోలేదు. అది బాధ్యతో జీవితమో తను కాదు నన్ను తేల్చాల్సింది, తనని చేసుకోబోయేవాడు. అందుకే కాస్త ఓపిక పడదాం. పెళ్ళయ్యాక వాళ్లే నిర్ణయించుకుంటారు. అప్పుడు భర్త మాట కాదంటుందా? అది కాదు నాన్న. పోనీ ఒక్కసారి నువ్వే చెప్పి చూడరా, ఏదైనా నీ మాట కాదనదేమో. చెప్తాను నాన్న, నేనే చెప్తాను. ఇది మనం మాట్లాడుకుంటే తేలేది కాదు. నేనే క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీనాక్షితో చెప్పి చూస్తాను. వస్తాను నాన్న. ఏంటిది? నేనేదో తప్పు చేసినట్టు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? నేను దానికి కమిట్ అయి ఉండడం ఏంటి? ఛే, నా వల్ల కావడం లేదు. ఎలాగైనా బయటికి వెళ్ళాలి. ఎలా? ఎస్!
ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. హలో బాస్. రే విజయ్ 2 minutesలో నాకు కాల్ చేయరా. దేని బాస్? రేయ్ చెప్పించేరా. అలాగే బాస్. నేనేం మాట్లాడినా అలా వింటూనే ఉండు. బాస్ ఫోన్ చేయరా. అసలు ఫోన్ ఎందుకు చేయమన్నాడబ్బా? హలో మామ్. హలో బా. మామా హౌ ఆర్ యూ?